ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము దేవునికి ప్రియమైన హానోకు గురించి విన్నాము. అలాగే గాయు గురించి కూడా మనం విన్నాము. ఈ ఉదయకాలమందు దానియేలు గురించి పరిశుద్ధ గ్రంథములో దానియేలుని ప్రభు ఏమని సంబోధిస్తారు అంటే, దానియేలు నీవు బహుప్రియుడువు. ఈ మాట మనకి దానియేలు గ్రంథంలో 3 సార్లు దాకా కనబడుతుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము, అలాగే అదే 10వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనకి ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. ప్రియుడు కాదు, బహుప్రియుడట. ఎందువలన దానియేలు బహుప్రియుడాయను? దేశమందంతటన ప్రధానులకును జ్ఞానులకు అధిపతిగా నిర్ణయించబడి రాజ్యపాలన చేస్తున్న రోజులలో రోజుకు 3 మోకాళ్ళు అని ప్రార్థన చేయుచుండెను. దానియేలు వేరే దేశము నుండి బబులోను దేశానికి తీసుకురాబడ్డాడు. ఇజ్రాయెల్ దేశం నుంచి ఈ దేశానికి తీసుకురాబడ్డాడు. ఒక చెరగా, ఒక దాసుడుగా, ఒక బానిసగా. కానీ తనలో ఉన్న యథార్థమైన భక్తి దేవుడు ఒకరోజు దానియేలుని పరాయి దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్థానాన్ని దేవుడు కలగజేశాడు. అంటే ఈరోజు మనం చేస్తున్న భక్తి తెల్లారికే దాని ప్రతిఫలం కనబడదు. మనం అనుకుంటాం, నేను ఇంత యథార్థంగా భక్తి చేస్తున్నాను కదా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా, దేవుడు చూస్తున్నాడా అని మనం అనుకుంటాం. కానీ ఒక రోజు అనేది ఉంది. ఆ రోజు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఉండే నమ్మకత్వము, మనం కలిగిన పరిశుద్ధత, మనం కలిగినటువంటి విశ్వాసము, ఇవన్నీ ఉన్నాయి చూసారా. క్రమముగా దేవుని సన్నిధిలో ప్రార్థించటం, క్రమముగా దేవుని సన్నిధికి రావడం, ఆ దేవునికి నమ్మకంగా ఇవ్వడం, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఒక రోజు అనేది ఉంది. దేవుడు ఒక రోజున ఒక స్థాయిలో నిలబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ లేకుండా ఒక ఆశీర్వాదాన్ని మనం చూడలేం కదా. అలాగే దానియేలు చెరలో ఉన్నప్పటికీ కూడా, బానిసగా ఉన్నప్పటికీ కూడా, ఎన్నో శోధనలు కలిగినప్పటికీ కూడా, ఎన్నో నిందలు కలిగినప్పటికీ, భక్తిలో ఎన్నో అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా, లేక ఫుడ్ దగ్గర, తిండి దగ్గర కూడా పరీక్ష వచ్చింది, అపవిత్రమైనది భోంచేయమని. అయినా వీటన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు. అందువల్ల ఒక రోజున దానియేలుని ఆ దేశంలో, దేశంగాని దేశంలో, అక్కడ వాళ్ళకంటే కూడా దానియేలుకి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కలగజేశాడు. అంత స్థానాన్ని కలగజేసినప్పటికీ కూడా దానియేలట రోజుకు 3 ప్రార్థన చేస్తూ ఉన్నాడట. సహజంగా ఉద్యోగం లేనప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు, ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు రోజుకు 3 సార్లు. దేవుడు ప్రేమించి కాస్త ఉద్యోగం ఇస్తే అస్సలు ప్రార్థన చేయరు. కానీ దానియేలు ఏ పోస్ట్ అనాలి? ప్రియ దేవుని బిడ్డలారా, 120 మంది మీద 3 ఉన్నారట. ఆ 120 మంది మీద అధికారులు 3. ఆ 3లో కూడా ప్రధానుడు ఎవరు అంటే దానియేలు. అంటే రాజుగారి తర్వాత అంత స్థాయి దానియేలుది. ఎంత బిజీగా ఉంటారు ఆ పోస్ట్లో ఉన్నవాళ్ళు. సహజంగా మనకి చిన్న ఉద్యోగం అయితేనే, సందులో వార్డు నెంబర్ అయితేనే, లేదా కౌన్సిలర్ అయితేనే, లేదా కార్పొరేటర్ అయితేనే మనం అసలు ఆదివారం ఆరాధనకు రావడానికి కూడా కుదరదు కదా. మరి దేశంలో అంత పెద్ద పోస్ట్లో ఉండి రోజుకి 3 సార్లు ఎలా ప్రార్థిస్తున్నాడు అంటారు? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి ప్రియమైన వాడు కాగలిగాడు. హానోకు దేవునికి ప్రియమైన వాడు కాగలిగాడు. అలాగే యోహాను వ్రాస్తాడు కదా, ప్రియమైన గాయు అని వ్రాస్తాడు. అలాగే ఈరోజు ప్రభు వ్రాస్తూ ఉన్నారు దానియేలు గురించి. దానియేలు మరి ప్రియమైనటువంటి వాడుగా మనం చూస్తున్నాం. మాదీయుల సామ్రాజ్యంలో ఈ 120 మందిలో 3 ప్రధానులు, 3లో దానియేలు ముఖ్యుడు. ఇక అక్కడ ఉన్న స్థానికులు తట్టుకోలేకపోయారు, ఓర్వలేకపోయారు దానియేలుని.
ఏంటి మాకంటే ఈ పోస్ట్లో ఈ వ్యక్తి ఉన్నాడు, వేరే దేశా నుంచి బానిసగా వచ్చినవాడు, చెరగా వచ్చినవాడు, దాసుడుగా వచ్చినవాడు, ఈ దేశాన్ని రాజు తర్వాత రాజుగా అయ్యాడే, ఎలాగైనా ఈ వ్యక్తిని ఇరికించాలి, ఏ విధంగానైనా నిందల పాలు చేయాలి, ఉద్యోగం నుండి తొలగించాలి. మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనం నమ్మకంగా ఉన్నప్పుడు మన మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా సాతాను మనుషులలో ఉండి మన మీద నిందలు వేయిస్తూ ఉంటాడు. అదే దానియేలుకి ఎదురైంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి, ఈ 120 మంది, ఇంకో 2-3 ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళి రాజుకు చెప్పారట, దర్యావేష్కి, రాజా, 1 నెల పాటు ఎవ్వరూ కూడా 30 దినాలు రాజు దగ్గర తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఏ మనవి చేయకూడదు అని చెప్పారట. అంటే ఎవరిని టార్గెట్ చేయాలని? దానియేలుని. దానియేలుకి రోజుకు 3 సార్లు ప్రార్థించే అలవాటు ఉందికా దేవుని దగ్గర. అంటే దానియేలుని టార్గెట్ చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు సంతకం పెట్టించారు. పాపం రాజుకు తెలియదు దానియేలు గురించి వీళ్ళు ఈ విధంగా నా దగ్గరికి వచ్చారని. అన్యం పుణ్యం తెలియక రాజు సంతకం పెట్టేశాడు. ఒకవేళ ఎవరైనా దేవుడి దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ ఏ మనవైనా చేస్తే ఆ మనిషిని తీసుకువెళ్ళి సింహాల బోనులు వేయాలి అన్నారు. దానియేలు ఇట్టి శాసనము ఉందని తెలిసినా యథావిధిగా 3 సార్లు ప్రార్థిస్తూ ఉన్నాడు. వెంటనే దానియేలు బుక్ చేశారు. దానియేలు మీద వెళ్ళి రాజుగారికి చెప్పారు, మీరు ఆ మనిషికి ఆ విధమైన ఉద్యోగం ఇచ్చారు, పరాయి దేశస్థుడైనా మరి ఆ వ్యక్తి మీ మాట వినకుండా చూసారా ఎలా చేస్తున్నాడు, మీ మీద గౌరవం లేదు అని అంటే దానియేలుని తీసుకువెళ్ళి సింహాల బోనులో వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సింహాలు ఏమీ చేయలేకపోయాయి దానియేలుని ఎవరైతే అలాగుని వేయించారో తర్వాత దర్యావేషు వాస్తవం తెలుసుకొని దానియేలు బయటికి రప్పించి, ఎవరైతే ఇలాగున శాసనాన్ని కుట్ర పన్ని దానియేలు మీద చేశారో వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని వేస్తేనట సింహాలు బోనులోకి రాకముందే తినివేయటం ప్రారంభించాయి. గమనించారా? దానియేలు అందుకే దేవుడికి బహుప్రియుడు. కష్టమైన మరణాపాయం వచ్చినా ప్రార్థన మానడు. మరి మీ భక్తి ఎలా ఉంది? అంత పెద్ద పోస్ట్లో ఉన్నా రోజుకు 3 సార్లు ప్రార్థిస్తున్నారా? క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్నారా? ప్రియ దేవుని బిడలారా, అందుకే దానియేలు దేవుడు బహుప్రియుడాయను. దానియేలు దేవుడికి బహుప్రియుడాయను. మీరు కూడా దేవునికి బహుప్రియులుగా జీవించాలి. ఒక హానోకులాగా, ఒక గాయులాగా, ఒక దానియేలులాగా ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు దానియేలు మీకు బహుప్రియుడిగా ఉన్నాడు. నిందలు, అవమానాలు, కష్టాలు, మరణాపాయ పరిస్థితి వచ్చిన ప్రార్థన మానల, మీ సన్నిధికి రావడం మానల. కనుక ఈ రోజున దానిని ఒక స్ఫూర్తిదాయకంగా మేము పెట్టుకొని మీతో మేము కూడా బహుప్రియులు అనిపించుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో ప్రత్యేకంగా వారందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభువా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మీకు ఉపయోగపడే బిడ్డలుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా